ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. మరి హైదరాబాద్ లో నమోదైన వర్షపాతం వివరాలు ఒకసారి మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏ ప్రాంతంలో ఏ స్థాయిలో వర్షపాతం నమోదైంది ఒకసారి మనం చూడొచ్చు. బేగం బజార్ లో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ చార్మినార్ విషయానికి వద్దాము. చార్మినార్ లో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 9.2 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్ లో 9.1 సెంటీమీటర్లు, హయత్ నగర్ లో 9 సెంటీమీటర్లు, అమీర్పేట్ లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేక్పేట్ విషయానికి వస్తే 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో నమోదైన వర్షపాతం వివరాలు చూస్తున్నాము. వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షం కురిసింది, ఎంత వర్షపాతం నమోదైందో చూడొచ్చు. బేగం బజార్ లో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్ లో 10.6 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 9.4 సెంటీమీటర్లు, నాంపల్లిలో 9.2 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్ లో 9.1 సెంటీమీటర్, హైత్ నగర్ లో 9 సెంటీమీటర్స్, అమీర్పేట్ లో 6 సెంటీమీటర్లు, షేక్పేట్ లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమీర్పేట్ నుంచి మనం ఈ దృశ్యాలు చూస్తున్నాము. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా అమీర్పేట్ లో ఒక అంబులెన్స్ ఎలా వరదల్లో చిక్కుకుపోయిందో మనకు కనిపిస్తోంది. అక్కడ సిబ్బంది వాటిని అంబులెన్స్ ను తోసుకుంటూ ముందుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. జనరల్ గా అంబులెన్స్ రోడ్డు మీద వెళ్తుంది అంటే ఎవరైనా సరే పక్కకు తప్పుకోవాల్సిందే, అంబులెన్స్ కు దారి ఇవ్వాల్సిందే. కానీ పాపం ఆ వరద నీటికి తెలియదు కదా పక్కకు తప్పుకోవాలి, దారి ఇవ్వాలని. తెలిసినా కూడా ఎటెళ్లాలో అర్థం కాదు ఆ వరద నీటికి. సో ఆ వరద నీటిలోనే అంబులెన్స్ ని అలా తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మోకాళ్ల పై వరకు ఆ వరద నీరు ఎలా నిలిచిపోయిందో కనిపిస్తోంది. ఆ మోకాళ్ల పైకున్న వరదలోనే ఆ అంబులెన్స్ సిబ్బంది తోస్తూ అంబులెన్స్ ని ముందుకు కదుపుతున్న దృశ్యాలు చూడొచ్చు. మరి అందులో పేషెంట్ ఉన్నారా, ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమున్నా కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి.